నేను డాక్టర్ ప్రత్యూష్ని, ఇక్కడ సిద్దిపేట జూడా ప్రెసిడెంట్ని. మేము ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో తెలంగాణ జూడా ద్వారా అనౌన్స్ చేసిన స్ట్రైక్లో పాల్గొంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజెస్లో జూనియర్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ మీదకున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ అండ్ గ్రీన్ ఛానల్. ప్రతిసారి మాకు స్టైఫండ్ కావాలంటే ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత అధికారులకు రిక్వెస్ట్ చేస్తే కానీ స్టైఫండ్ పడతలేవు. ఇలా రిక్వెస్ట్ చేసి కొన్నిసార్లు స్ట్రైక్ నోటీస్ ఇస్తే అప్పుడు స్టైఫండ్స్ పడుతున్నాయి. అండ్ ఇది ఎప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాబ్లం. మా సీనియర్స్ ఎఫెక్ట్ అయ్యారు, మేము ఎఫెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఏం చేయకుంటే మా జూనియర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఇది ఎప్పటికీ అలాగే నడుస్తుంది. మాకు రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ కావాలి. మేము ఇప్పుడు అందరం 25+ ఉన్నాం. ఇప్పుడు మా ఫైనాన్సెస్ మేము చూసుకోవాలి, మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో స్టైఫండ్ సరిగ్గా టైంకి రాకుండా, ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఎప్పుడు వస్తుందో తెలియకుండా, మేము మా ఫ్యామిలీ కమిట్మెంట్ చేయకుండా, మా ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ఇలా ఒకరో ఇద్దరు కాదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో తెలంగాణ స్టేట్లో అందరు ఎఫెక్ట్ అవుతున్నారు. అందరికీ ఇది కామన్ ప్రాబ్లం. సెకండ్ థింగ్, 2020లో కోవిడ్ ఫస్ట్ వేవ్లో అప్పుడు లాక్డౌన్ నడుస్తున్నప్పుడు ఫ్లడ్స్ వల్ల తెలంగాణలో అతిపెద్ద హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ మూతబడిపోయింది. ఇంతకు ముందు నుంచి చాలాసార్లు ఆ హాస్పిటల్ కూలపోవడం, లేకుంటే ఆ సీలింగ్ పేషెంట్స్ మీద, డాక్టర్స్ మీద పడడం అనేది జరిగింది. దీని ముందు కూడా స్ట్రైక్స్ జరిగాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఉస్మానియా హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ వస్తుందా లేదు, అది కూడా హామీ ఏమి ఇవ్వలేదు. ఈ స్టేట్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్లో ఉన్న పేషెంట్స్ అందరికీ, లేకుంటే హాస్పిటల్స్కి ఫైనల్ ట్రీట్మెంట్ జరిగేది ఉస్మానియాలోనే. ఎటువంటి టెస్ట్ ఎక్కడ జరగకున్నా, ఏ ట్రీట్మెంట్ ఇక్కడ జరగకున్నా ఫైనల్లీ ఉస్మానియాలో జరుగుతుందనే హోప్ ఉంటుంది. ఒక పర్సన్ హెల్త్ కేర్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు, ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి అందరికీ ఫైనల్ హోప్ ఉస్మానియా. అలాంటప్పుడు మన స్టేట్లో ఉన్న అతిపెద్ద హాస్పిటల్ ఉస్మానియా ఇప్పుడు దీనమైన పరిస్థితిలో ఉంది. అక్కడ పేషెంట్స్కి బెడ్స్ లేకుండా, ఉండడానికి షెల్టర్ లేకుండా, ట్రీట్మెంట్ చేయడానికి స్థలం లేకుండా పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, డాక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. అది ఉండడం వల్ల స్టేట్కి కూడా పెద్దగా ఉపయోగం లేదు. సో ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కావాల్సిందే. థర్డ్ థింగ్, ఇన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయడానికి ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఇన్ని మెడికల్ కాలేజెస్లో సంవత్సరానికి చాలా మంది డాక్టర్స్ వస్తున్నారు. అలాంటప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఉన్నప్పుడు పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, బేసిక్ మెడిసిన్స్ ఉండట్లేదు హాస్పిటల్లో. డాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ స్టాండర్డ్ ఆఫ్ మెడికేషన్ ప్రొవైడ్ చేయడానికి మెడిసిన్స్ లేనందువల్ల మేము కూడా మా ప్రొఫెషన్ని జస్టిఫై చేయలేకపోతున్నాము. పేషెంట్ కూడా బెటర్ కాలేడు. ఇలాంటి పరిస్థితుల్లో మెడిసిన్ లేనప్పుడు కూడా మేము ట్రీట్మెంట్ చేయలేము, పేషెంట్ కూడా బెటర్ అవ్వలేడు. ఇలాంటప్పుడు పేషెంట్స్ కూడా వాళ్ళ కండిషన్ బెటర్ అవుతలేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగ్గా అవుతలేదు అని డాక్టర్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ కోపాన్ని ఎలా బయటికి చెప్పాలో తెలియక డాక్టర్స్ మీద అటాక్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము మాకు ప్రొటెక్ట్ కూడా చేయలేము, అండ్ వాళ్ళ రీజన్స్ కూడా జెన్యూన్గా ఉన్నాయి. మరి మాకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి సరిగ్గా సెక్యూరిటీ లేదు, పోలీస్ అవుట్పోస్టులు లేవు. ఇలాంటి అన్సేఫ్ కండిషన్స్లో మేము కూడా వర్క్ చేయడం కష్టం. మేము జూనియర్ డాక్టర్స్ ఇక్కడ బేస్ లెవెల్లో వర్క్ చేస్తాము. ఇక్కడ 24/7 డ్యూటీలో ఉంటాము. ఒకరు 36 అవర్స్ డ్యూటీలో ఉంటారు, ఒకరు 72 అవర్స్ డ్యూటీలో ఉంటారు. ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మాకు కాలేజ్లలో కానీ, హాస్పిటల్లో కానీ బేసిక్ ఫెసిలిటీస్ లేవు. కాలేజ్లలో హాస్టల్స్ సరిగ్గా లేవు. హాస్టల్స్ ఉన్నప్పుడు దాంతోపాటు లైబ్రరీస్ లేవు, ఫుడ్ సరిగ్గా లేదు. హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్స్కి డ్యూటీ రూమ్స్ లేవు, తాగడానికి సరిగ్గా వాటర్ ఫెసిలిటీ లేదు, తినడానికి ఫుడ్ లేదు. ఇలాంటి పరిస్థితిలో 36 అవర్స్ 72 అవర్స్ వర్క్ చేయడం కానీ ఏ డాక్టర్కైనా ఇబ్బంది. మరి దాంతోపాటు మెడిసిన్ షార్టేజెస్, పేషెంట్స్ మా మీద అటాక్ చేయడం, ఇవన్నీ చాలా బేసిక్ నీడ్స్. చూడడానికి ఇవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ లాగా ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్, స్టేట్లో ఉన్న జూనియర్ డాక్టర్స్ ఇవన్నీ బేసిక్ లెవెల్లో ఎవ్రీడే ఫేస్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. అందరు ఎఫెక్ట్ అవుతూనే ఉండే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అందరికి ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ సీరియస్ ప్రాబ్లమ్సే. ఇవన్నీ మా డిమాండ్స్. ఇది ఫుల్ఫిల్ అయ్యేదాకా మేము స్ట్రైక్లో ఉంటాం. ఈ స్ట్రైక్లో ఉన్నప్పుడు మా ఎలెక్టివ్ డ్యూటీస్ అంటే ఆపరేషన్ థియేటర్స్, వార్డ్స్, ఇంకా పోస్ట్ ఓపీడీస్ మేము అటెండ్ అవ్వము. బట్ ఎమర్జెన్సీస్ అటెండ్ అవుతాము. ఈ కండిషన్స్లో ఎమర్జెన్సీలో వచ్చిన పేషెంట్స్ కానీ, ఏ పేషెంట్కి హెల్త్ కేర్ కానీ డిలే అవ్వదు, అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ మేము స్ట్రైక్లో ఉంటాము. మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. Like, share and subscribe to Saira TV. Oh, Saira!